నీకు తెలియకుండానే నువ్వు దేవుడికి చాలాసార్లు హెల్ప్ చేసావు మామ. ఎలాగంటావా, నువ్వు చాలాసార్లు నీతిగా ఉన్నావు, చాలా విషయాల్లో నిజాయితీగా ఉన్నావు. నువ్వు చేసే జాబ్లో ఏదైతే నీకు ఇస్తున్నారో ఆ అమౌంట్ మీద కాకుండా ఏదైతే పని ఉందో దాని మీద మాత్రం ఫోకస్ చేస్తావు. చాలాసార్లు వీక్గా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తావు. చాలాసార్లు నాలెడ్జ్ లేని పర్సన్స్కి ఏదైతే నాలెడ్జ్ లేదో ఆ విషయంలో వాళ్ళకి చాలా వరకు వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చావు. నీ లైఫ్లోకి చాలామంది హేటర్స్ వచ్చుంటారు, చీటర్స్ వచ్చుంటారు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు వాళ్ళ మారలేదు. ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో అయినా సరే నువ్వు నీలానే ఉన్నావు. ఏ రోజు కూడా చెడ్డవాళ్ళ మారదామని కానీ, ఏ రోజు కూడా ఎవరిని మోసం చేద్దామని కానీ నువ్వు అనుకోలేదు. మరి దేవుడు నిన్ను కాకపోతే ఇంకెవరిని బ్లెస్ చేస్తాడు మామ. కానీ నువ్వు మాత్రం నీలాగే ఉండాలి. ఏ రోజైతే నీ క్యారెక్టర్ నువ్వు కోల్పోతావో, నిన్ను నువ్వు లాస్ అయిపోతావో అప్పుడు దేవుడు నీ విషయంలో ఇంప్రెస్ అవ్వడం మానేస్తాడు. అక్కడ దాకా తెచ్చుకోక మామ. ఎంతమంది నీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయి ఎన్ని పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెట్టని, అన్ని విధాలుగా నువ్వు లాస్ అయిపోని, కానీ నీ క్యారెక్టర్ మాత్రం లాస్ అవ్వద్దు.